హలో అందరికీ ఈ సారీ ఎక్కడ చూసినట్టు అనిపించింది కదా మీకు. ఈ సారీని నేను ఆల్రెడీ చూపించేశాను రీసెంట్ వీడియోలో. అయితే ఈ సారీ మేము కంచికి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట. మొత్తం ఎంతో ఇష్టంగా తీసిచ్చింది ఈ సారీ, నాకు బాగుంటుందని చెప్పి. నాకేమో ఇది సారీగా కట్టుకోవడం అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే బార్డర్ కొంచెం పెద్దగా వచ్చింది. దీన్ని లెహంగా లాగా మార్చేద్దామని ఫిక్స్ అయిపోయాను, కానీ నేను ఇలా చేస్తున్నాను మా అత్తకైతే చెప్పలేదు. దీన్ని కటింగ్ చేసేటప్పుడు మా అత్త ఒకటే గునుగుతూనే ఉంది, ఏంది అట్లా కట్ చేస్తున్నావు, ఆ పీస్ అటేసో ఈ పీస్ ఇటేసో, అసలు ఏం చేస్తున్నావు, ఆ చీరని నాశనం చేసేస్తున్నావు, అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అని గునుగుతూనే ఉంది. అది స్టిచ్ చేసి వేసుకున్న తర్వాత చూసింది, అరే ఇది నిజంగా చూడటానికి భలే ఉంది, నేను ఇంకేదో అనుకున్నాను, ఎంతైనా చీర బాగుంటుంది, ఎందుకు దాన్ని లంగావోని చేసావు అని అంటూనే ఉంది. ఇది నిజానికి లంగావోనిగా బాగుందా లేకపోతే శారీ కట్టుకుంటే బాగుంటుందా, ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి. ఈ లెహంగాని ఆల్రెడీ నేను శ్రావణ శుక్రవారం ఫ్రైడే రోజు ఇన్స్టాల్ అయితే పెట్టాను, యూట్యూబ్లో అయితే పెట్టలేదు. సో అందుకని దీని గురించి తెలియాలి కదా, అందుకని పెట్టాను. మళ్ళీ ఇది లెహంగా బాగుందా శారీగా బాగుందా అనేది. ఈ శారీ మనమే ఓని కట్టుకున్నాం అనమాట. నా ఫ్రెండ్ని పిలిచే అంత టైం లేదు, తను వచ్చేంత తను ఖాళీ లేదు, సో నేనే కట్టుకున్నాను. ఓని ఎలా కట్టుకున్నానంటే స్వచ్ఛ భారత్ చేస్తుంది. ఓని ఎంత ఉంటే అంత కిందకి వేసుకొని తిరిగా. గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమె అడిగింది, ఓని ఇంకా లేదా అమ్మాయి వేసుకోవడానికి అని అంటే లేదని చెప్పిన, అంటే ఉంటే వేసుకుందామనే అని అంది. సో లెహంగా స్టిచ్ చేసిన తర్వాత ఓకే బాగానే ఉంది, కానీ చీర అయితేనే బాగుంటుంది అని ఉంటుంది మొత్తం. సో మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి.